హాయ్ వేసవి వచ్చేసింది గదా అంటే ఎండ వేడి మన స్కిన్కి హెయిర్కి కొంచెం కష్టకాలమన్నమాట. అయినా కంగారేం పడద్దు. ఈ వేసవి ప్రకాశం గైడ్లో మనం హెల్దీగా గ్లోయింగ్గా ఎలా ఉండాలో ఆ టిప్స్ అన్నీ తెలుసుకుందాం. అసలీ వేసవి వేడిని తట్టుకుంటూ ఆ న్యాచురల్ గ్లోని ఎలా కాపాడుకోవాలి? అదొక పెద్ద క్వశ్చన్ కదా. సరే, ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఈరోజు మనం చూద్దాం. సరే, ముందుగా మనం ఎదుర్కొనేది వేసవి సౌందర్య సవాలు. అంటే ఈ సూర్యరశ్మి, వేడి, గాలిలో తేమ ఇవన్నీ మన చర్మాన్ని, జుట్టుని ఎలా ఇబ్బంది పెడతాయో ఒకసారి చూద్దాం. వేసవి అంటేనే అదొక డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్ లాంటిది. ఒకవైపు చూస్తే సన్షైన్, వెకేషన్స్, బయట తిరగడం భలే సరదాగా ఉంటుంది. కాని మరోవైపు అదే ఎండ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దానికి తోడు ఈ భరించలేని వేడి, జిడ్డుగా ఉండే తేమ ఇవి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. మరి ఈ సమస్యలన్నింటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికి సమాధానమే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అంటే మనం మొదటి రక్షణ కవచం. ఇది వేసవిలో మనం పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన అలవాటనమాట. ఈ రక్షణలో అందరికీ తెలిసిన కాని చాలా ముఖ్యమైనది సన్స్క్రీన్. దానిమీద మనం చూసే ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీబీ కిరణాలుంటాయి కదా, వాటినుంచి మన స్కిన్ను ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తోందో చెప్పే ఒక కొలమానం. అయితే ఎంత ఎస్పీఎఫ్ వాడాలి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రోజూ వాడటానికి కనీసం అట్లీస్ట్ 30+ ఎస్పీఎఫ్ ఉండాలి. సో ఈ నంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడో బీచ్కి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు. అవును, ప్రతి ఒక్కరోజు మనం ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా సరే సన్స్క్రీన్ వాడటమనేది మన డైలీ రొటీన్లో ఒక భాగమైపోవాలి. సరే, పొద్దున్నొకసారి రాసుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ది బ్లూమ్స్ బ్యూటీ గైడ్ ప్రకారం రోజంతా ప్రొటెక్షన్ కావాలంటే ప్రతి 2 గంటలకొకసారి సన్స్క్రీన్ని మళ్లీ అప్లై చేసుకోవాలి. ఇది కంపల్సరీ. అవును, ఆ మ్యాజిక్ నెంబర్ 2, ప్రతి 2 గంటలకే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ అన్నమాట. చెమట పట్టినా, స్విమ్మింగ్ చేసినా, చేసినా సరే ఇది మాత్రం మర్చిపోవద్దు. అంటే ప్రతి 2 గంటలకు మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈ రూల్ అన్ని సిచ్యువేషన్స్లోనూ వర్తిస్తుంది. మనం వర్కౌట్ చేసినా, స్విమ్మింగ్ చేసినా, లేదంటే సింపుల్గా ఆఫీస్లో కూచున్నా సరే స్కిన్ ప్రొటెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే ఇది చాలా అవసరం. సరే, కేవలం సన్స్క్రీన్ రాసుకుంటే సరిపోతుందా? లేదు, దానికి తోడు కొన్ని మంచి అలవాట్లు కూడా అవసరం. ఇప్పుడు మనం ఒక కంప్లీట్ సమ్మర్ కేర్ రొటీన్ను ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఈ 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, హైడ్రేటెడ్గా ఉండటం. అంటే మంచిగా నీళ్లు తాగటం. ఇది స్కిన్ని లోపలి నుంచి హెల్దీగా ఉంచుతుంది. సెకండ్, లైట్ వెయిట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం. థర్డ్, హెవీ మేకప్ని తగ్గించటం. ఇక ఫైనల్గా రెగ్యులర్గా ఫేస్ క్లీన్ చేసుకోటం. దీనివల్ల చెమట, మురికి పోతాయి. అసలు ఈ లైట్ వెయిట్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి? ఎందుకంటే వేసవిలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది గదా. అప్పుడు మనం హెవీ క్రీమ్స్, మేకప్ వేసుకుంటే అవి చెమటతో కలిసి స్కిన్ పోర్స్ని బ్లాక్ చేస్తాయి. దాంతో పింపుల్స్, ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే రోజూ ఫేస్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పేరుకుపోయిన చెమట, ఆయిల్, మురికి అంతా పోతుంది. ఇది మన స్కిన్ని ఫ్రెష్గా, హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, రోజంతా ఎండలో తిరిగి ఇంటికొచ్చాక ఏం చెయ్యాలి? ఇప్పుడు మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఎండకి అలిసిన మన స్కిన్ని ఎలా కూల్ చెయ్యాలో, ఎలా శాంతపర్చాలో చూద్దాం. ఎండ వల్ల కొంచెం చికాకుగా ఉన్న స్కిన్నికి రిలీఫ్ ఇవ్వడానికి ఆలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫేషియల్ మిస్ట్లు స్ప్రే చేసుకుంటే అబ్బా, వెంటనే చాలా కూల్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఒక మంచి సమ్మర్ రొటీన్ అంటే ఏదో ఒక అలవాటు కాదు. అది ప్రొటెక్షన్, హైడ్రేషన్, ఇంకా సరైన ప్రాడక్ట్స్ ఎంచుకోవడం, వీటన్నింటి కాంబినేషన్ అన్నమాట. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం ఇందాక మాట్లాడుకున్న అలవాట్లన్నింటిలో ఏది మన స్కిన్ మీద అతిపెద్ద మార్పును